హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ టార్గెట్ బ్యాంక్ ఎగ్జామ్స్. ఈ వీడియో వచ్చేసి నా క్వాంట్ ప్రిపరేషన్ గురించి చాలామంది అయితే కమెంట్ చేస్తున్నారు. మీరు ఎలా క్వాంట్ ఇంప్రూవ్ చేసుకున్నారు, మీరు ఏ సోర్సులు ఫాలో అయ్యారు, మీ స్ట్రాటజీ ఏంటి, మీరు ఏ టెస్టులు రాస్తున్నారు, అవన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రీసెంట్గా నేను టెలిగ్రామ్ ఛానల్ అయితే క్రియేట్ చేశాను. ఎవరైతే జాయిన్ అవ్వలేదో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. లింక్ అనేది కమెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. నేను ఇన్స్టిట్యూట్లో అయితే జస్ట్ ఒక బేసిక్ ఐడియా అయితే నాకు ఉంది. సో నేను ఇంక సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ నాకు కాన్సెప్ట్ అంటే చాలా చోట్ల వచ్చిందనే చెప్పాలి. ఫస్ట్ మనకి హిందీ, నాకైతే హిందీ అంత అర్థమయ్యేది కాదు. నా ఎర్లియర్ డేస్లో నేను ఫ్రీ టు లెర్న్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. సార్ అయితే ఎక్సలెంట్ చెప్తారు కాన్సెప్ట్ కానీ ఏదైనా. సార్ని అయితే ఫాలో అయ్యాను. తర్వాత చందన్ లాజిక్స్, ఓన్లీ కాన్సెప్ట్ కోసం అయితే ఇవి ఫాలో అయ్యాను. చందన్ లాజిక్స్ ఏంటంటే సార్ చాలా స్లోగా చెప్తారు, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అర్థమయ్యేలా చెప్తారు. సో అక్కడ నాకు కొంత కాన్సెప్ట్ అనేది వచ్చింది. ఎప్పుడైతే కొంత కాన్సెప్ట్ అనేది నేను గెయిన్ చేశానో తర్వాత హిందీ ఛానల్స్ చూడడం స్టార్ట్ చేశాను. లైక్ అడ్డా, వెటరన్. నాకు హిందీ అర్థం కాకపోయినా కూడా ఆ క్వశ్చన్స్ నేను ప్రాక్టీస్ సెషన్లా నేను ఆ వీడియోస్ అన్నీ చూశాను. మెయిన్ ఎక్కువ అడ్డా చూశాను, వెటరన్ కూడా ఎక్కువ చూశాను. సో హిందీ ఛానల్స్ చూడడం ఏంటంటే అవి ప్రాక్టీస్లా నాకు యూజ్ అయ్యింది. నా ఫ్రెండ్స్ వచ్చేసి స్మార్ట్ కిడ్ అనేది సజెస్ట్ చేశారు. అది అప్పటికే కొంచెం 2-3 years ముందు చాలా కష్టంగా ఇచ్చేవారు మోక్స్. సో ఈ 1 yearకి ప్లాన్ కొనుక్కొని నాకు ఇప్పటికే గుర్తుంది, ఆర్ఆర్బి ఏదో రాసాను ఫస్ట్ ఎగ్జామ్, అది 30 కూడా రాలేదు నాకు. 80కి నాకు 30 కూడా రాలేదు క్లర్క్. సో ఏంటి ఇంత టఫ్గా ఉంది, ఇది ఎవరైనా చేస్తారా అని చెప్పి డిమోటివేట్ అయ్యాను. కానీ స్మార్ట్కి ఎప్పుడైతే ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశానో నాకు కాన్సెప్ట్ బాగా బిల్డ్ అయింది. బాగా అంటే బాగా నా ప్రిపరేషన్లో స్మార్ట్ కూడా కొంచెం ఎక్కువ హెల్ప్ చేసిందనే చెప్పాలి. సో ఎంత టఫ్ ఉన్నా కూడా ఆ టెస్ట్ అయిన తర్వాత అనాలిసిస్ క్లియర్గా 2-3 hours పట్టినా కూడా క్లియర్ అనాలిసిస్ అయితే చేసేదాన్ని. ఏవైనా డౌట్స్ ఉంటే నా ఫ్రెండ్స్ ఎవరో ఒకరు క్లారిఫై చేసేవారు. సో ఆ విధంగా నేను క్వాంట్ అయితే ఇంప్రూవ్ చేసుకున్నాను. నా ప్రిపరేషన్లో బాగా యూజ్ అయిన టెస్ట్ సిరీస్ ఏంటంటే స్మార్ట్ కీడా, అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాక్టీస్ మోక్ కూడా. ప్రాక్టీస్ మోక్ ఏంటంటే మరీ అంత స్మార్ట్ కీడా లెవెల్ ఉండదు. ప్రాక్టీస్ మోక్ ఏంటంటే ఎగ్జాక్ట్ ఎగ్జామ్ లెవెల్ని అయితే వీళ్ళు మ్యాచ్ చేస్తారు. అండ్ అడ్డా కూడా కాన్సెప్ట్ నేర్చుకోవచ్చు. టెస్ట్లు నేనైతే ఈ 3 రాసాను. ఎక్కువ ఇప్పటికీ కూడా ఈ 3 రాస్తున్నాను. నేను ప్రిలిమ్స్కి ముందు చాలా మోక్స్ రాసేదాన్ని. మోక్స్లోనే నేను ఎక్కువ నేర్చుకున్నాను. 80% నేను మోక్స్ ద్వారానే కాన్సెప్ట్ అంతా నాకు వచ్చింది. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత స్పీడ్, కాన్సెప్ట్, యాక్యురసీ, స్పీడ్ ప్లస్ యాక్యురసీ కూడా మనకు వస్తుంది. ఇంగ్లీష్ కూడా మనం మోక్స్ ద్వారానే ఎక్కువ నేర్చుకుంటాము. సో నేనైతే ప్రిలిమ్స్కి ముందు అట్లీస్ట్ ఒక 30 మోక్స్ అయినా రాసేదాన్ని. సో ఇలా రాయడం ఏంటంటే ఎగ్జామ్కి వెళ్ళేసరికి కాన్ఫిడెంట్గా ఉంటాం, ఓకే నేను చేయగలను అన్న ఇది ఉంటుంది. సో ఎప్పుడైతే నేను అలా ఎక్కువ ప్రాక్టీస్ చేశానో ఆటోమేటిక్గా నాకు క్వాంట్ అనేది ఇంప్రూవ్ అయిపోయింది. మనకు తెలియకుండానే మన ఓన్ షార్ట్ కట్స్ అనేది మన మైండ్లో రన్ అయిపోతాయి. క్వశ్చన్ చూడగానే ఫార్ములా వేసి ఇలా కాదు, డైరెక్ట్గా అంటే కొంత ఇమాజిన్ చేసుకొని కొంత ఏదైతే మనం క్యాలిక్యులేట్ చేయాలో అది మాత్రమే చేసేలా అంత స్పీడ్ అయితే నాకు వచ్చింది. స్పీడ్ అండ్ కాన్సెప్ట్ కూడా వచ్చింది. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఎక్కడైనా, మీరు ఇన్స్టిట్యూట్లో అవ్వచ్చు, యూట్యూబ్లో అవ్వచ్చు, పెయిడ్ కోర్స్ అవ్వచ్చు, ఏదైనా కూడా కాన్సెప్ట్ నేర్చుకోండి. కాన్సెప్ట్ నేర్చుకోవడం వల్ల క్వశ్చన్ ఎలా ఇచ్చినా కూడా మనం చేయగలుగుతాం. ఇప్పుడు ఒకే క్వశ్చన్ తిప్పి అడుగుతాడు. అది మనం ఫస్ట్ టైం చూసాం అనుకోండి, కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, ఏంటి ఇలా ఉంది ఏంటని. ఎప్పుడైతే మీకు కాన్సెప్ట్ వచ్చిందో ఆడిచ్చిన లాజిక్ మీరు ఈజీగా పసిగట్టేస్తారు. సో అదే మెయిన్ డిఫరెన్స్. సో ఇప్పుడైతే యూట్యూబ్లో చాలా ఛానల్స్ వచ్చాయండి. తెలుగులో అయితే బ్యాంకింగ్ గురు సార్ పెయిడ్ కోర్సే చెప్తున్నారు. ఆ సార్ అయితే చాలా బాగా చెప్తారు. అంటే ఇప్పుడున్న ఆల్రెడీ తన ఒక యాస్పిరెంట్ కాబట్టి
ఎగ్జామ్ లెవెల్ ఎలా ఉందో అన్నది ఆయనకు తెలుస్తుంది. సో ఆ విధంగా ఆయన చెప్పడం బాగా అనిపించింది. తెలుగులో అంత ఛానల్స్ అయితే ఏం లేవు కదా, పెద్దగా చెప్పుకోదగ్గ ఛానల్స్ అయితే ఏం లేవు, ఎక్కువ హిందీ ఉన్నాయి. బట్ తెలుగులో ఈ బ్యాంకింగ్ గురు అనిల్ సార్ అయితే బాగా చెప్తారు. సో ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి కూడా చూడండి, మీకు బాగుంది అనిపిస్తే ఆ క్లాసెస్ అన్నీ చూడండి. తర్వాత కాన్స్టెంట్ గైడ్ ఈ సార్ కూడా చాలా బాగా చెప్తారు. పెయిడ్ కోర్సు తీసుకోవాలనుకుంటే తీసుకోండి, లేదంటే యూట్యూబ్ ఫస్ట్ ర్యాపిడ్ మ్యాథ్స్ నుంచి మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. తర్వాత కెరీర్ డిఫైనర్ కూడా సార్ బాగా చెప్తారు, కౌశిక్ సార్. సో ఇలాగా హిందీలో అయితే చాలా పెద్ద ఛానల్స్ ఉన్నాయి. సో నేను చెప్పేది ఏంటంటే కాన్సెప్ట్ నేర్చుకోండి, క్వాలిటీ మోక్స్, ఎప్పుడైనా క్వాలిటీ మోక్సే మనం ప్రిఫర్ చేయాలి. అండ్ ఇంకోటి నెంబర్ ఆఫ్ మోక్స్ అనేది ఇవ్వండి ప్రిలిమ్స్కి ముందు. అంటే మీకు ఆటోమేటిక్గా కొంతమంది అడుగుతున్నారు, ఈ సింప్లిఫికేషన్స్ డిఐ చేసేసరికి టైం సరిపోతుంది, నేను ఈ అర్థమెటిక్ టాపిక్ అనేది కనీసం నేను చూడట్లేదు, అసలు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని కూడా అడుగుతున్నారు. ఫస్ట్ స్పీడ్ మ్యాథ్స్ డైలీ స్క్వేర్స్, క్యూబ్స్ అవన్నీ ప్రాక్టీస్ చేయండి, టేబుల్స్ ప్రాక్టీస్ చేయండి. ఆటోమేటిక్గా ఇప్పుడు సింప్లిఫికేషన్ చూడగానే పెన్ను పెట్టి ప్రతి స్టెప్ వేయనవసరం లేదు, కొంత మైండ్లో మనం క్యాలిక్యులేట్ చేసి డైరెక్ట్ ఇప్పుడు యూనిట్ టీచర్ ద్వారా కూడా మనం కొన్ని పెట్టే ఛాన్స్ ఉంటుంది. సో ఆ విధంగా ఇదంతా ఎప్పుడు వస్తుంది అంటే బై ప్రాక్టీస్లోనే మొత్తం వస్తుంది. లేదు ఎన్ని టిప్స్ చేసినా మీరు ప్రాక్టీస్ చేయలేదనుకోండి, అదంతా వేస్ట్. ఇప్పుడు ఒకరు చెప్పారు అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టే మీకు చెప్తారు. మీరు ఎప్పుడైతే మీరు ఓన్గా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తారో మీరు డెఫినెట్గా, నేను 100% గ్యారంటీ ఇస్తున్నారు, మీరు డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతారు క్వాంట్ సెక్షన్లో. ఇంకా మీకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది, నేను చేయగలను, నేను అటెంప్ట్ చేయగలను అన్న కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. స్టార్టింగ్లో నాకైతే మోక్స్లో సెక్షన్ కూడా క్లియర్ అయ్యేది కాదు, స్టార్టింగ్లో ప్రిలిమ్స్ కూడా నాది క్లియర్ అయ్యేది కాదు. బట్ అలా గివప్ చేయకుండా అలా ఎక్కువ ప్రాక్టీస్ చేసేదాన్ని, ఎక్కువ మోక్స్ అయితే అటెంప్ట్ చేసేదాన్ని. ఈ స్మార్ట్ గైడ్ ఎంత టఫ్గా ఉన్నా కూడా నేను అటెంప్ట్ చేయడానికి ట్రై చేసేదాన్ని. ఇప్పుడు మీరు నా షార్ట్స్ చూస్తున్నారా, అంత మంచి ర్యాంక్ కానీ ఇవన్నీ ఎలా వచ్చిందంటే ప్రాక్టీస్ చేయడం వల్లే వచ్చిందండి. మీరు కూడా ప్రాక్టీస్ చేస్తే మీరు కూడా మంచి ర్యాంక్ కానీ, మంచి స్కోర్ కానీ, మంచి జాబ్ అనేది మనం అచీవ్ చేయగలుగుతాం. సో ఇదండి ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.